గురూజీ నమస్తే, మహేందర్ని. ఉమ్, ఇప్పటి వరకు మనము చూస్తున్నటువంటి టాపిక్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చూస్తే ఇందులో కొంచెం అడ్వాన్స్ స్టేజ్డ్ వర్డింగ్స్ చాలా ఉన్నాయి. అవును. అవన్నీ అంటే మామూలుగా నిజం చెప్పాలంటే ఇంట్లల్లో కూడా అమ్మ అమ్మమ్మ నానమ్మ కూడా షుగర్ సాల్ట్ అంటే సో మెనీ ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేస్తున్నాయి. ఒరిజినల్ తెలుగు అవును. వర్డ్స్ అన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అవును. సో ఇప్పుడు ఈ చెప్పినన్ని కూడా ఒకటే సెషన్ లో చాలా బాగుంది, బాగా నచ్చింది అనే దానికంటే ఇందులో ది బెస్ట్ ఏంటంటే ఇమ్మీడియట్లీ మీరు వీడియోస్ పోస్ట్ చేశారు. ఉమ్. కాబట్టి దాన్ని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు మాటి మాటికి వింటుంటే కొంచెం క్లారిటీ వస్తుంది. కాబట్టి అది చాలా హెల్ప్ఫుల్ గా ఉందండి, బాగా యూస్ఫుల్ ఉంది. ఉమ్. అసలు అంటే నిన్న ఒక నిన్న ఒక చెప్పినది మాట. ఒక సెషన్ లో ఒకటేసారి విని ఊరుకోకుండా ఉండేదానికంటే దాని ఉమ్. మళ్ళీ కొంచెం ఆ, మనం వింటే బాగుంటుంది. కొంచెం అవును. బాగా అర్థమవుతుంది. ఉమ్. అవును. ఇంకా సబ్జెక్ట్ మీద మీరు పొందిన అనుభూతి ఏంటి? మీరు ఇంతకు ముందు ఏమి ఉండరు నాకు తెలిసి. ఇందులో వచ్చిన ఏ టాపిక్ కూడా మీరు నా భవిష్యత్తు మీరేం విని ఉండరు. అది వినలేదండి, ఇది వింటున్న. ఫస్ట్ టైం. ఉమ్. ఉమ్. ఇది ఫస్ట్ టైం. మీకు కలిగిన నమస్తే గురు. మార్పులు ఏమైనా ఉన్నాయా? మీకు కలిగిన మార్పులు ఏమైనా ఉన్నాయా? నమస్కారం గురూజీ. ఉండండి అమ్మా, ఒక్క నిమిషం. మహేందర్ గారు, మీకు ఏమైనా మార్పులు మార్ కలిగింది? ఉమ్. మార్పులు గురుజీ, లాస్ట్ వీక్ నేను ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయని కొంచెం డబ్బు వచ్చింది రిటర్న్. ఉమ్. అంటే జనరల్లీ ఎక్స్పెక్ట్ చేయందంటే లాస్ట్ ఇయర్ జూలైలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశాము. అందులో ఏదైతే టీడీఎస్ కట్ అయ్యిండేనో జనరల్లీ ఐటీ డిపార్ట్మెంట్ లో మనం వేసింది మళ్ళీ రిటర్న్ రావడం కొంచెం కష్టమే. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థ ఎంత బాగుందంటే మనం ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో ₹1 తక్కువ ఉన్నా కానీ మళ్ళీ రెండు మూడు సార్లు రిమైండ్స్ వస్తుంటాయి. ఉమ్. అందులో ఏదైతే టీడీఎస్ అందులో డిపాజిట్ అయ్యిండేనో ఆ అమౌంట్ సడన్లీ వాపసు వచ్చింది. సో ఓకే. నేను నా ఈ సాధన మూలానేమో అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నానండి, అనుకుంటున్నాను. ఉమ్. 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 గురువు గారు, నేను చెప్పొచ్చు. చెప్పండి. అసలు నా పేరు పార్వతి సార్. నేను చాలా సార్లు కాల్ చేస్తున్నాను. నాకు జాబ్ కోసం అఫర్మేషన్స్ చెప్పండి సార్ అని ఫోన్ చేశాను. కానీ నేను ఏమనుకున్నానంటే సార్ జాబ్ కోసం అడిగితే మనీ కోసం అఫర్మేషన్ చెప్పారు అని అనుకున్నాను. నేను ఆ, సరేలే మనీ కోసం చేద్దామని ఒకే ఒక్క రోజు చేశాను సార్. అది పేపర్ పైన రాసి చదివాను. అది చాంట్ చేస్తూ ఉంటే నాకు మనీ బ్యాక్స్ వచ్చింది సార్, అమౌంట్ పడింది అకౌంట్ లో. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది నేను ఇంకా చెక్ చేసుకోలేదు సార్. అది ఎలా వచ్చింది అనేది నేను చెక్ చేసుకోలేదు. అది నాకు మిరాకిల్ అనిపించింది. అదే చెక్ చేసుకోండి మళ్ళీ నేను. లేదు గురూజీ, అంతే. నాకు సహారా అప్పుడు ఆ, అప్లై చేసాను, అదే అని అనుకుంటున్నాను. ఆ. అది అలాగే. థ్యాంక్ యూ గురూజీ. ఇంకా ఇంకా క్లాసులు అయితే మాత్రం సూపర్ ఉన్నాయి గురూజీ. నేను చాలా వీడియోస్ చూశాను. ఇంత క్లారిటీగా చెప్పేవాళ్ళు మాకు ఇప్పటి వరకు ఎవరు దొరకలేదు. అది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఇంకా నెక్స్ట్. గురుగారు నమస్తే గురుగారు. ఈ క్లాసెస్ అన్ని కూడా అదే మీతో నేను మొన్న చెప్పాను, చాలా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎక్కడ వినలేదు ఈ టైప్ ఆఫ్ క్లాసెస్. జ్ఞానం కానీ తర్వాత సాధన కానీ అంటే రెండు సబ్జెక్ట్స్ కూడా అంటే రెండు కూడా అంటే ప్రాక్టికల్ థియరీ అంటారు కదా, అలా ఉంది సార్ ఇక్కడ. బయట ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకి జ్ఞానాన్ని అందించుకుంటూ పోతుంటారు కానీ మనం వినటం తప్ప ఇంకొకటి లేదు. నేను అట్లా బయట ఎక్కడ చూసినా అంతే. ఇక్కడ ఏంటంటే మొత్తం మన సబ్జెక్ట్ మొత్తం వినటం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఈ సాధన ఇలా చెయ్యండి, ఇలా ఇలా రిజల్ట్ పొందండి అనేది ఇక్కడ ప్రత్యేకం. ఇది ఒక స్పెషల్ అన్నమాట. శ్వాస ద్వారా చేయటం అనేది అది ఒక గ్రేట్ అనిపించింది. ఆ తర్వాత స్టార్టింగ్ లో సబ్జెక్ట్ ఇప్పుడు రెండోసారి విన్నప్పుడు తెలుస్తుంది, కానీ ఫస్ట్ సారి విన్నప్పుడు అన్ని కూడా కొద్దిగా అడ్వాన్స్డ్ గా సబ్జెక్ట్ అంతా అడ్వాన్స్డ్ గా ఉన్నట్టు
ఉంటుంది అనమాట. మనకి ఆ ఒపీనియన్ వస్తుంది, ఏదో చెప్తున్నారు ఏంటి క్యాచ్ చేయలేకపోతున్నాం, రీచ్ అవ్వలేకపోతున్నాం అనే ఒపీనియన్ ఉంటుంది. రెండోసారి విన్నప్పుడు బాగా అర్థమవుతుంది, బాగా సాటిస్ఫాక్షన్ ఉంది గురుగారు ఇది. ఓ, తర్వాత ఇక నాకు పర్సనల్ గా ఏంటంటే గురుగారు, మన 4 స్టేజెస్ చెప్పారు కదా మీరు ఈ అవును అఫర్మేషన్స్, అవును. అందులో 2 స్టేజెస్ కంప్లీట్ అయినాయి గురుగారు ఓకే, నాకు. రైట్ రైట్, అంతే. ఆ ఆ 2 అయితే చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా సెట్ అయి ఉన్నా. 2 దశలు దాటాను నేను. మీకు అది అర్థమైంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైపోయినట్టే. మీకు అది ఆ వ్యూ, అది బయట ఉండేటటువంటి మార్పుల్ని మీరు ఎట్లా దశలు ఉమ్, చేంజ్ అవుతున్నాయి అనేది మీకు క్లియర్గా అర్థమైతే మీకు పూర్తి ఆ, స్థాయిలో లా ఆఫ్ అట్రాక్షన్ అర్థమైనట్టే. నేనైతే పర్సనల్ గా 2 దశలు దాటాను. ఓకేనండి. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు జూమ్ లింక్ మీరు ఏమన్నా సాయంత్రం పూట అంటే 7-8 తర్వాత మాకు కల్పిస్తే, ఈ సభ్యులందరికి కూడా ఎవరెవరికి ఏమేమి తెలుసు అన్నది మేము డిస్కషన్ తప్పకుండా చేసుకోవడానికి తప్పకుండా అండి, తప్పకుండా. కుదిరితే ఈ రోజు 8:30కి లింక్ పంపించండి సార్, అందరం వస్తాము. మేము తప్పకుండా, వరకే మాట్లాడుకోవడానికి. అలాగేనండి, అలాగే తప్పకుండా అది ఏర్పాటు చేద్దాం. ఇప్పటి వరకు మేము మాట్లాడుకోలేదు సభ్యులు. అవును 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 ఒకసారి ఎవరికి ఏమేమి అర్థమైంది, అక్కడ ఎవరెవరు అంటే చిన్న చిన్న డౌట్లు మాలో కొన్ని క్లియర్ అయిపోతాయి, మీ దాకా రాకుండా. అవును అవును వాళ్ళకి తెలిసింది ఒకళ్ళు చెప్తారు కదా, ఇక అప్పుడు అవును. ఇప్పుడు అందరం కలిసి ఇప్పుడు మీరు 2 దశలు అని చెప్పారు కదా, 2 దశలు ఎలా ఎలా 2 దశలు అనేది మీకు క్లియర్ గా చెప్పారు అనుకోండి, అందరికి క్లియర్ గా ఆ, అర్థం అవుతుంది. మీరు చెప్పంటారు చెప్పేది సార్ వేరు, మీరు. నేను చెప్పేది వేరు. నన్ను కాకపోతే మీకు డిస్కషన్ సెషన్స్ పెడతాం కదా, అప్పుడు చెప్పండి, అప్పుడు క్లియర్ గా చెప్పండి. సరే సరే, కుదిరితే ఈ రోజు 8:30కి పెట్టండి, అందరం వచ్చి మీరు వచ్చినా రాకపోయినా మేము మాట్లాడుకుంటాం. నమస్తే గురుగారు. ఆ, అసలు ఫస్ట్ మీ వీడియోలు విన్నప్పుడు ఇవన్నీ ఏదో చెప్తుంటే, నాయన ఇదంతా చెప్తున్నారు ఏంటి భార్గవశారం ఉన్నారని, ఇదంతా నేను ఈ వీడియోలు చాలా ఇన్ని ఇన్పుట్ వస్తుంటా. మీ వీడియోలు విన్నప్పుడు ఓ నాయన ఇదంతా ఏదేదో చెప్పుకుంటూ వస్తుందా అనుకునేవాడిని. కానీ మీ క్లాస్ జాయిన్ అయ్యాక ముందు ఫస్ట్ అవి వాటిని వివరించుకుంటా, లాస్ట్ లో ఇది చేసుకుంటా, స్కూల్లో ఎగ్జామ్ పెట్టినట్టుగా పెట్టి చెప్పటం, మనిషిని అంత క్లారిటీగా తీసుకురావటం అనేది చాలా అద్భుతం గురుగారు. ముందు ఫస్ట్ వివరణ, ముందు ఏంటంటే మనిషి ఏ రకంగా క్లారిటీ ఉండాలి, ఎట్లా గోల్ చేయాలి, ఎలా ప్రశాంతత ఉండాలి, అసలు ఈ పదాలలో ఇంత ప్రశాంతత తెప్పించిన ఫస్ట్ వరల్డ్ తీసుకుంటే మాటల్లోనే చెప్పుకుంటూ ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది, ఇలా మళ్ళీ అప్ అండ్ డౌన్ తీసుకుంటా మళ్ళీ ఇట్లా వచ్చి ఇది ఇలా అనుకుంటే ఇలా ప్రశాంతంగా ఉంటారు అంటే, నిజంగానే ఈ మార్పు నేను రియల్ గా చూస్తున్నా గురుగారు. ఫస్ట్ మనుషు గజిబిజి గందరగోళం లేకుంటే ఏదైనా సాధించవచ్చు. ఆ అవును సాధనలో ఎంత గొప్పతనం ఉందా అనే విషయాన్ని, మామూలుగా ఉంటే ఎంతో ఏదేదో ఆలోచిస్తుంది, వాళ్ళ మట్టికి మనం ఏది అవసరమో అంతవరకే మైండ్ పెట్టడం ఆలోచిస్తుంది. కానీ ఈ పదాలు చాలా అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి గురుగారు. మీరు చెప్పినప్పుడు ఆధ్యాత్మికత ఉంటుంది, ఇటు ఇది ఉంటుంది. అంత ముందు మనుషులో ఒక చక్రాలు ఆటల్లోనే అంత పవర్స్ వస్తున్నాయి. ముందు కనిపెట్టడం గ్రేట్ గురుగారు. నేనైతే వాస్తవం చెప్తున్నాను కదా, మీరు ప్రాణ సాధన చెప్పారు, చక్రాలు యాక్టివేషన్ అయ్యి ఏదో వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది వరల్డ్ లో ఐశ్వర్యం, ఇది ఆ వరల్డ్ వాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనిషిలో ఒక బలం, ఏనుగంత బలం వచ్చినప్పుడు అది దాన్ని ఏదైనా ఢీకొనొచ్చు అనే శక్తిని అంత ఇదిగా చేయగలిగిన గురుగారు మీరే గురుగారు. మాటల్లోనే పవర్స్ పెడుతున్నారు గురుగారు. నిజంగా మీ గురించి మామూలుగా అయితే తెలుసుకోరు, మిమ్మల్ని కొద్ది రోజులు ఇన్వాల్వ్ అయినప్పుడు మీ సత్తా ఏందో, మీ యాక్టివేషన్, మీకు ఎంత మాకు ఎంత చెప్పాలని మీ లోపల ఉందో, మేమంతా మీ లోపల పదాలు పట్టాలని మాకుంది గురుగారు. ఇది నిజమైన గురుగారు. నమస్తే సార్. నేను ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినప్పుడు ఒక 2 months బ్యాక్ నేను చూసానండి, యూట్యూబ్ లో చూసి. ఆ రోజు మీరు ఫ్రీ క్లాసెస్ అంటే ఏమిటి అని అడిగాను అక్కడే. అయితే మీరు అన్నారు రండి మీరు ఫ్రీగా డైరెక్ట్ గా రావాలి అన్నారు. నేను ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకున్నాను కానీ మీ పేరు, తర్వాత ఒక 2 months వరకు నాకేమీ రాలేదు. తర్వాత మీరే సడన్ గా నాకు ఇది పంపించారు. ఓ బాగుంది వచ్చిందని చెప్పి నేను జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్ 3 days మీరు నేనేంటంటే ఈ ఆధ్యాత్మికం అంటే కళ్ళు మూసి కూర్చోవడం, ఏదో ప్రాక్టికల్స్ అలా ధ్యానం అదే చెప్తారు, నన్ను తీసుకెళ్తారు అనేది తప్ప నాకు ఇవన్నీ తెలియదు. అందుకని 3 days చూసి ఒక రోజు నేను ఒక కామెంట్ కూడా మాట్లాడాను. అది అందరూ నన్ను క్షమించాలనుకోండి, ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్స్ అంటే, మీరు చాలా చక్కగా మీరు క్వశ్చన్స్ అడగాలమ్మా అని చెప్పారు మీరు. నేను అప్పుడే సారీ ఫీల్ అయ్యాను, వదిలేసా.
ఆ నెక్స్ట్ డే నుంచి నాకు ఒక 3 days నేను ఆలోచించుకుని నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలి. రోజంతా ఈయన ఏదో చెప్పేసి లాస్ట్ లో ఏదో ఒక వర్క్ చెప్తున్నారు, ఒట్టి ధ్యానం గురించి ఒక్క నిమిషం చెప్తున్నారు, ఇదేంటి క్లాసెస్ అనుకుని ఆ తర్వాత ఇంకో 2 days విన్న తర్వాత లేదు ఇక్కడ ఏదో సబ్జెక్ట్ ఉంది అనుకుని అప్పుడు నేను అమౌంట్ కట్టాను. కానీ చాలా నేర్చుకున్నానండి. నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నా మీద నాకు. ప్లస్ నా జీవితంలో నాకు ఏం కావాలి, నేనేమిటి అనేది కూడా నాకు ఇప్పుడే దారిలోకి వస్తున్నట్టు అనిపించింది. చాలా బాగుందండి క్లాస్ మాత్రం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది. ఇదివరకు ఏంటంటే నేను ధ్యానం చేయలేకపోతున్నాను, ఒక రకమైన ఫీలింగ్ నాకు. ఆ 24 hours నాకు రావట్లేదు, నేను ఎందుకు పనికిరాను, అది ఇది అని చెప్పి అదే ఉండేది నాకు. కానీ ఇప్పుడు అలా కాదు, నాకేం కావాలి అనేది నాకు తెలుసుకున్నా. నేను చాలా హ్యాపీ నాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే. అలాగే నేను చాలా ఆశ్చర్యపోయానండి, మీరు ఎంత పేషెన్స్ తో ఎక్కడ కూడా ఒక్కటి కూడా చేంజ్ లేదు మీలో. ఏంటి వీళ్ళు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటంటే వెంటనే చాలా పేషెన్స్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి. మా డౌట్స్ ఎవరు అడిగినా కూడా అది నేను ఆశ్చర్యపోయాను. నేను ఎక్కడ చూడలేదు ఇంతగాను. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ సార్. ఇంకా రామానుజదాస్ మేడం, నమస్కారం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను జాయిన్ అయ్యాను. ఇది దాదాపు నేను షట్చక్ర సాధనలో జాయిన్ అయిన తర్వాత చాలా గ్యాప్ లో వచ్చాను. కానీ అప్పుడప్పుడు మీరు నాకు ఇవన్నీ పంపించినా నేను జాయిన్ కాలేదు. చాలా సార్లు ఆ షట్చక్ర సాధన తర్వాత కూడా దాని గ్యాప్ ఆపేశాను నేను. అసలు సాధన కూడా జరగలేదు నాకు. తర్వాత ఇందులో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో నాకు కలిగిన ఒక అనుభవం ఏంటంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి కుదురుతుంది ఇప్పటి వరకు అర్థమైందంటే నేను అర్థం అయిందని అనుకోవడం లేదు, నాకు కూడా అర్థం కాలేదు. కాకపోతే ఒక్క అంశము మీరు దేని మీద ఒక ఫోకస్ఫుల్ గా చెప్తున్నారు, అది కాన్షియస్. నాకు నచ్చినది ఏంటంటే ఈ వర్డ్, ఇది ఇంతవరకు ఎవరు చెప్పడం లే సొసైటీలో. ఇక్కడ మిస్ అయింది, మెయిన్ దాన్ని మిస్ అయ్యి మిగతా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇది అందరికి ఇది అర్థం చేసుకోవాల్సిన అంశము. దీన్ని బేస్ చేసుకొని ఏదైనా అట్రాక్షన్, సృష్టి మొత్తం కాన్షియస్ మీద ఆధారపడ్డది కానీ కాన్షియస్ దేని మీద ఆధారపడలేదు. సో ఫస్ట్ నువ్వు నీ నిజ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు అన్ని నిన్ను అట్రాక్ట్ చేసుకుంటావు. ఒక మనీ దేని మీద ఆలోచన పెట్టకిగా అని ఇక్కడ మీరు చెప్పిన అంశం ఏమి నాకు స్ఫురించిందంటే, మనీ మీద అట్రాక్షన్ కావాలని నువ్వు అనుకున్నంతసేపు మనీ నీకు రాదు అనేది కుండ బద్దలు కొట్టినట్టు మీరు చెప్పారు. కరెక్ట్. ఎందుకంటే ఏ కోరిక నువ్వు కోరినవో అయిపోయింది, నువ్వు బెగ్గర అయిపోయినావు. కావాలంటే నీ లేమిని వ్యక్తం చేస్తున్నావు, సృష్టి నీకు అదే ఇస్తుందని. ఇలాంటి అంశము హత్తుకునేటట్టుగా అంటే, కానీ ఇది క్యాచ్ చేస్తలేదు. యాక్చువల్ ఏంటంటే క్యాచ్ అవ్వడం లేదు. నిజంగా ఎప్పుడైతే వాడు స్వస్వరూపంలో వాడికి నిమగ్నం అయితే ఆటోమేటిక్ గా వాడు సంతృప్తి పొందిండు. కాబట్టి సృష్టి వానికి అన్ని సమృద్ధులుగా వాడే ఉన్నాడు. వాడు ఆ టైంలో ఆ స్థితి నుండి వాడికి ఏది ఒక సంకల్పం పాజిటివ్ చేసినా అది ఆటోమేటిక్ గా వీనికి వస్తాయనేటువంటి ఒక సృష్టి నియమము 5 నియమాలలో పర్ఫెక్ట్ గా అందించారు. కానీ వీటిని మేము వాటిని అర్థం చేసుకొని ఫస్ట్ కాన్సెప్ట్ మళ్ళీ చివర అన్ని రివర్స్ చేశారు. చూసావా, ఒక అందమైనటువంటి అది చాలా చాలా అట్రాక్ట్ చేసింది. అంటే గురువు ఎట్లా ఇస్తున్నాడు చూడండి, దాన్ని అక్కడ అర్థం చేసుకోలేని ఆసక్తిత మాకుంది. కానీ మీకు మీరు చెప్పినటువంటి అంశం అందరికీ అర్థం అవుతుంది. అది ప్రత్యేకంగా వినడం వల్ల ఫస్ట్ మనం మన కాన్షియస్ లో మనం కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ లో ఉండాలి. అప్పుడు మనం ఏది సృష్టికి మనం అంటే ఏది అనుకుంటామో ఆటోమేటిక్ గా మనం అనుకోవాల్సిన ఆ శక్తి మనల్ని ప్రేరేపిస్తుంది ఆటోమేటిక్ గా. అంశం అర్థమైతే లా ఆఫ్ అట్రాక్షన్ అని మనీ గురించి ఆలోచనలు చేసి నాకు ఇలా వస్తుంది అలా వస్తుంది అన్న క్షణంలోనే నువ్వు మళ్ళీ దాన్ని మిస్ అయిపోతున్నావు అనే అంశం మొన్న చెప్పారు మీరు. ఫస్ట్ మళ్ళీ కాన్షియస్ కే రావాలి అన్నారు. నేను గమనించినాను గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే అండి గురువు గారు, నా పేరు నాగిరెడ్డి అండి. అయితే నేను కొంచెం అంటే ఒక 2 ఏళ్ల క్రితం అంటే ఈ స్పిరిచువల్ గా నా జర్నీ స్టార్ట్ అయిందండి. ఎలా అంటే మా పిల్లని నేను ప్రజ్ఞ అని చెప్పి ఒక చిన్నజీయర్ స్వామి క్లాసెస్ కుంటే దానికి తీసుకెళ్ళాను. అయితే మా బాబుకి 5 years అనమాట.
సో 5 years ఏజ్ అవడంతో వాడు ఉండకపోతే నేను ఖచ్చితంగా వాడితో పాటు కూర్చుని ఈ క్లాసెస్కి వెళ్ళాలని చెప్పి అక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా కూర్చుని ఆ పుస్తకాలు చదవటం మొదలు పెట్టానండి. సో నా జర్నీ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఓకే, గురు బ్రహ్మ, గురు విష్ణు, ఇవన్నీ శ్లోకాలు నేర్చుకోవడం, వాడికి నేర్పించడం, ఇలా జర్నీ స్టార్ట్ అయింది అనమాట అండి. అయితే అది లాస్ట్ మంత్ లో మీరు ఈ ప్రాణమయ క్లాసెస్ తీసుకుని మీ క్లాస్ కి జాయిన్ అయిన ఫస్ట్ క్లాస్ కి నాకు అర్థమైందండి, అంటే విపరీతమైన ఎనర్జీ నేను ఫీల్ అవ్వగలిగాను. యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ కి అది మీరు చెప్పినప్పుడు నాకు ఆ రోజు నేను ఆ ప్రాణమయాలు ఫాలో అయ్యి చేశానండి. ఐ థింక్ 2వ రోజుకో 3వ రోజుకో మీతో క్లాస్ లో ఉన్నప్పుడే నాకు యాక్చువల్ నిద్ర వచ్చేసింది. సో నేను అలా పడుకుంటే క్లాస్ అయిన తర్వాత లేచాను అనమాట. ఎందుకనంటే ఆ ఎనర్జీ నాకు క్లియర్ గా తెలుస్తున్నదండి, డెఫినెట్ గా అది ఫీల్ అవ్వగలిగానండి. అయితే తర్వాత మనం ఈ క్లాసెస్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు మీరు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు చెప్పిన వెంటనే నాకు అనిపించింది ఇది కదా అసలు ముందర ఉండాల్సింది అని అనుకున్నాను. కానీ ఓకే, ఇంకా ఇది ఏంటనంటే ఇంకా గురువు చెప్తే ఇంకా అది ఫైనల్ అనుకుని నేను అదే ఫస్ట్ 4 కంటిన్యూషన్ చేశానండి. ఆ తర్వాత మీరు మార్చారు, దాన్ని బట్టి మళ్ళీ నేను మార్చుకున్నానండి. సో ఇలా అంటే ఇక్కడ ఒకటని కాదండి, అంటే ఇక్కడ ఏంటనంటే మల్టిపుల్ అన్నమాట. ఇప్పుడు మీరు ఈ రామాయణం విషయంలోని మీరు కనెక్ట్ చేసిన డాట్స్, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా ఉంచారు, రావణాసురుడి దగ్గర ఎలా ఉంది, సో అట్ ద సేమ్ టైం మనిషి కోతిలాగా ఉండేవాడు అని రామాయణంలోనే చూపించారు. అంటే ఇవి ఎన్నో సార్లు మేము చూసినా కూడా మన దగ్గర ఇది ఉన్నదే అన్న విషయాన్ని గమనించకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించిందండి. కానీ అది అంటే మీరు అనలైజ్ చేసి చెప్పిన వెంటనే, అంటే ఇది ఏంటనంటే మీరు ఇప్పుడు నా దగ్గర నేను ఒక 100 పేజీల పుస్తకాన్ని చదివి నేను ఒక విధంగా అర్థం చేసుకుంటే అది వచ్చి మీరు ఒక చిన్న డాటింగ్ ఇది మిస్ అయింది అని ఒక గీత గీసి మొత్తం మాకు అంటే మీరు నేర్చుకున్నది ఒకటి, అంటే మీ బ్రెయిన్ లో ఉన్న మెటీరియల్ ఒకటి ఉంది, దాన్ని మార్చండి అని మీరు చెప్పిన పాయింట్ అసలు అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు క్లాస్ వరకే కాదండి, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అలా కంటిన్యూషన్ థింక్ చేసే విధంగా ఉన్నదన్నమాట. అంటే ఒకసారి రామాయణం దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ మన ఐశ్వర్యం క్లాస్ దగ్గరికి వస్తే ఇప్పుడు సమయానుకూలంగా ఈ చక్రాలు మార్చే విధానం మీరు ఒకసారి చెప్పిన తర్వాత ఎలా అనంటే ఇప్పుడు బాగా డీప్ గా ఏడుస్తున్న వ్యక్తుల దగ్గరికి నేను వెళ్ళినా కానీ ఏదో ఒక 2 నిమిషాల్లోనే ఆ ఏడుపు నుంచి నవ్వించగలిగి అది అంటే అది ఎప్పుడు నేను చెయ్యిందనమాట, ఆటోమేటిక్ గా వచ్చిందండి. అది ఏంటనంటే ఓకే, వెంటనే మనం యూజ్ చేయాల్సిన చక్రాలని మార్చాలి, ఆ చేంజ్ చేసేసరికి అది వెంటనే ఆ భావం అయినా కానీ ఏదైనా కానీ చాలా బాగా వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు నేను ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తే నాకు వాటర్ తాగాలని ఉంది, నేను ఒక చిన్న పనిలో ఉన్నాను, మా పాపను చూసాను, మా పాప కూడా ఏదో పనిలో ఉంది, సర్లే కదా అనుకుని నేను నా పని చేసుకుంటున్నాను. వెంటనే మా నాన్న వాటర్ తాగుతావా నాన్న అని తీసుకుని వచ్చి నాకు ఇచ్చింది అనమాట. అంటే ఇలా చిన్న విషయాల దగ్గర కూడా అంటే నేను ఇది జరిగినందుకు ఏదో ఆనందపడిపోవట్లేదు, అలాగని స్ట్రాంగ్ గా జరగాలని కూడా అనుకోవట్లేదండి. అలా అంత స్పీడ్ గా టక వస్తుంది అనమాట అండి. అలా అనుకుంటే చాలు, అది వెంటనే ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట అండి. అంటే ఇవన్నీ కొంచెం ఇది ఎప్పుడు ముందు జరిగినవి కాదండి, అట్లా అలాంటి ఎక్స్పీరియన్సెస్ అంటే ఇవి చిన్నవేనండి. అంటే కానీ నేను ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను అని అంటే మనకి గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరికి కూడా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి డీటెయిల్ గా చెప్పాలి అని అనుకున్నానండి. గురువు గారు నమస్తే. క్లాసెస్ బాగున్నాయి, బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన స్పిరిచువల్ విషయాల్లో ఏ విషయాలను తెలియజేయడానికి ఈ రామాయణం, భారతం, భగవద్గీత ఇవన్నీ ఏ విషయాలను తెలియజేయడానికి అవన్నీ ఉన్నాయో ఆ విషయాల్ని అది వింటున్నప్పుడు తెలుసుకోలేకపోయింది. ఈ క్లాసెస్ వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ విషయాన్ని తెలియజేయడానికి అవి వాటి ద్వారా చెప్పడం జరిగింది అనేది మీ ద్వారా తెలుసుకోవడం, అనలైజ్ చేయడం జరుగుతుంది. అది నా ఒక వీడియో చూశానండి, 1 year క్రితం మీరు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చూశాను. చాలా ఇంట్రెస్ట్ అండి, చాలా అద్భుతం అన్నమాట. సో అందులో తెలియజేసిన ఒక విషయం ఉందండి. ఇప్పుడు మనీ అట్రాక్షన్ ఏ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు
అదేవిధంగా నరేంద్ర మోడీ గారి గురించి చెప్పారు. అంటే నైట్ స్లీప్ ఎంత స్ట్రెస్ లో ఉన్నా పడుకోగానే ఒక జస్ట్ 1 minute లో స్లీప్ లోకి వెళ్ళిపోతారు అని చెప్పారు. సో అటువంటి టెక్నిక్ కూడా దాని మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. తప్పకుండా అండి, తప్పకుండా. మీకు ఎనర్జీస్ తెలిస్తే మీకు ఆటోమేటిక్ గా నిద్ర వస్తుంది. విషయం చెప్తానండి, ఆయన కంటే వేగంగా మీరు నిద్రపోతారు ఈజీగా. ఇంత స్పీడ్ మత్తుతో నిద్రపోతారు. అంటే ఇప్పుడు ప్రోగ్రామ్ ఎలా ఉందంటే లెటర్స్ తెలియకుండా వర్డ్స్ సెంటెన్సెస్ నేర్చుకున్నట్టుగా అనిపిస్తున్నాను. అంటే ఇందులో ఇచ్చే పదాలని కొంచెం క్లారిటీ ముందుగానే ఇచ్చేసి తర్వాత మీరు చెప్తే అప్పుడు క్లియర్ గా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ క్లాసులు వచ్చి చాలా బాగున్నాయి గురుగారు. మేము అంత ముందు తీసుకున్న దానికంటే ఇప్పుడు తీసుకుంటాం చాలా అమోఘంగా ఉంది. కానీ ఏంటంటే మేము ప్రాక్టీస్ కూడా బాగా చేస్తున్నాం. కంటే నాకు 2 రోజుల నుంచి కొంచెం అమ్మగారి కొద్దిగా హెల్త్ బాగోవటం, ఇప్పుడు నేను ప్రస్తుతానికి కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. అందుకు నేను కొద్దిగా ప్రాక్టీస్ అఫర్మేషన్ వచ్చి చేస్తున్నాను. మీరు చెప్పింది ఆటోమేటిక్ వెళ్ళిపోతా ఉంటే మనకి యూనివర్స్కి కనెక్ట్ అయిపోతే అదే వచ్చేస్తుంది. దీన్ని మనం ప్రత్యేకంగా ప్రాక్టీస్ అనేది చేసేది అనేది లేదు. మనం మనసు పెట్టేస్తే అదే వెళ్ళిపోతుంది. అదేది బాగా అర్థమైంది. ఈ మనం ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే ఎట్లా వస్తుంది అని నాకు బాగా అర్థమైంది. ఈ మనం తీసుకునేది ఎట్లా వస్తుంది అనేది ఎట్లా వచ్చేదని నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వస్తుంది. ముందు కంటే ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చింది. ఆ శబ్దాలు పదాలు ఉన్నాయి, మనం ఎట్లా వస్తేదో బాగా అర్థమైంది. అది మాత్రం చాలా ఎక్సలెంట్ గురుగారు. నేను ఎట్లా ఇప్పుడు ఏంటంటే చాలా లో అంటే హైలీ లెవెల్లో ఉన్నట్టు ఉంటే గానీ మనకి ఆ లోపల ఉన్న సీక్వెన్స్ చాలా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చాలా బాగుంది గురుగారు. అంత ముందు ఏంటంటే ఏదో కొంచెం మనం టెన్షన్ లో కొద్దిగా ఒత్తిడిలో ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం లేదు. ఇప్పుడు నార్మల్ గా హాయిగా పీస్ఫుల్ గా ఉన్నాం. ఇప్పుడు ఎంత ప్రాబ్లం వచ్చినా నాకు అసలు ఏమి చక్కగా ఏమి మనసు అసలు ఏమి కదలకుండా నెగిటివ్ గానీ అట్లా ఏమి రాకుండా ఉన్నాయి. ఎంతో పాజిటివ్ గా ఉన్నాయి ఇప్పటికి. అది నిరంతరం వచ్చేస్తుంది. అది మనం సబ్జెక్ట్ లోకి అట్లా కొట్టుకుంటే అదే వచ్చేస్తుంది. అది బాగా మాత్రం నాకు ఫస్ట్ నుంచి నేను వీడియోలు వింటున్నా నుంచి నేను మీకు కనెక్ట్ అయ్యాను గురుగారు. నాకు నేను వేరే సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు కూడా మీ వీడియో వింటా ఉన్నాను. ఫస్ట్ లో ఏంటంటే ఏంటి బాగా చెబుతున్నారు, అసలు ఇది జరుగుతాయా అనే లోపల ఇది ఉండేది. కానీ వీడియోలో చాలా సబ్జెక్ట్ వస్తా ఉంది. మీరు చెప్పవసలు వీడియోలు వింటేనే చాలా అఫర్మేషన్లు అవుతాయి. మీ అఫర్మేషన్లు ఉన్నాయి, దాంట్లో హీలింగ్ ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి సార్. మీ వీడియోలో చాలా ఉన్నాయి. కానీ కొంతమంది అంటే కొన్ని టెక్నిక్ చెబుతారు, అవి పట్టుకోవడానికి కొంచెం ఇబ్బంది అయ్యి మీరు పదే క్వశ్చన్ వేస్తున్నారు. కానీ చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయి. చిన్న టెక్నిక్లు కూడా మీరు ఆగిపోయి మాకు ఇప్పుడు భగవద్గీత కానీ రామాయణం కానీ దీంట్లోంచి చాలా మాకు తెలియదు అసలు. ఇట్లా మాకు చదువు కూడా తక్కువ. నేను 7th క్లాస్ కూడా చదవలేదు. కానీ ఒక వేరే సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు నేను బాగా దాంట్లోకి వెళ్ళి బాగా అర్థమైంది. కానీ అక్కడి నుంచి మించింది ఇది మాకు రిజల్ట్ వచ్చింది. దీంట్లో ఇంకా బాగుంది, ఇంకా మేము దాన్ని లోపల ఇముడ్చుకునే కొద్దికి ఇంకా బాగా అవగాహన బాగా వస్తుంది గురుగారు. చాలా బాగుంది సబ్జెక్టు ఇది. ఇంకా మేము నలుగురికి చెప్పడానికి కూడా బాగుంది. అసలు మెయిన్ సబ్జెక్ట్ ఉన్నది, దమ్మున్న సబ్జెక్ట్ ఇక్కడే గురుగారు. నాకు బాగా అతను ఎక్సలెంట్. దీనికైతే నేను చెప్పగలను. చాలా కృతజ్ఞతలు గురుగారు. ఇప్పుడు రాఘవులు గారు ఏంటి, ఆయన ఇప్పుడు ఫేస్ చేస్తున్నాడు ఒక ఇష్యూని, అర్థమైందా? ఆయన ఒక ఇబ్బందికరమైన బాధాకరమైనటువంటి ఇష్యూని ఫేస్ చేస్తున్నాడు. తెలియకుండానే ఎనర్జీస్ పెట్టుకుంటున్నాడు. నిశ్చలంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఈ టైంలోనే మనం ఏ విధమైన తొనకుండా ఉండాలి అనే ఎనర్జీస్ చక్కగా ప్రయోగించుకొని లైవ్ లో ఆయన చూస్తున్నారు కదా. ఆయన మాటల్లో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా కనపడలేదు కదా. దాన్ని మించిన అట్రాక్షన్ ఏముంటుంది చెప్పండి? దాన్ని మించి అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది గురుగారు. అదే ప్రస్తుతం హాస్పిటల్ ఉన్నాను. అదే అవునండి, అవును. ఏమి అట్లా అంటే నాకు ఏమి లేదు. ఎంత హాయిగా ఉందంటే మీ టీచింగ్ వల్ల, గైడెన్స్ వల్ల. మనం పాజిటివ్ ఉంటే పాజిటివ్ 100% అట్రాక్ట్ అవుతుంది. 100%.
నాకు రోజుకి మీకు అసలు విషయం చెప్తా, రోజుకి దగ్గరగా 500-600 కాల్స్ వస్తాయి. ఇప్పుడు సైలెంట్ లో పెట్టుకుని కూర్చున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? కాల్స్ ఎత్తకుండా కూర్చుందామా? కుదరదు. కాల్స్ ఎత్తి మాట్లాడదామా అంటే దానివల్ల ప్రమాదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు నేనేం చేస్తానంటే అనవసరమైన కాల్స్ వెంటనే పెట్టేస్తా. అనవసరంగా మాట్లాడకుండా ఎక్కువ వాట్సాప్ లో మెసేజ్ చేయండి, పెట్టేస్తా. ఎవరైతే నాకు వాయిస్ బాగా రిజిస్టర్ అవుతుందో, మన క్లాసుల్లో ఉన్నారు వీళ్ళు అనేది అర్థం అవుతుందో వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాం. అర్థం అవుతుందండి. అదొక్కటే, ఇంక మిగతా ఏం లేదు. ఎవరైనా సరే ఫోన్ చేసినప్పుడు నేను పెట్టేస్తున్నాను అనేది ఏదన్నా వాళ్ళకి కోపాలు వచ్చినా కూడా మనకేం ఇబ్బంది లేదు. విషయం ఇది, ఉన్న విషయం అది. సో మీ మాటలు వింటే, మీ వాయిస్ రిజిస్టర్ అయితే మీరు ఫోన్ ఎత్తగానే నాకు 15 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి నాతో మాట్లాడిన వాయిస్ కూడా నాకు గుర్తుంటుంది. అర్థమవుతుందండి. వాయిస్ బాగా గుర్తుంటాయి. సో మీరు మాట్లాడితే, మీరు ఫోన్ చేసినప్పుడు నేను క్లియర్ గా మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాను. వాయిస్ ఫ్రీక్వెన్సీని బట్టే నేను మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీరు ఎక్కడ ఆగున్నారు, మీకు ఎలా నేను గైడ్ చేయాలి, ఇవన్నీ నాకు క్లియర్ గా తెలుస్తాయి ఎక్స్పీరియన్స్ మీద. నమస్తే. నమస్తే, చెప్పండి. గురూజీ, నేను సరళాబాయంత. నేను మీ క్లాస్ లో ఏప్రిల్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్ నా హెల్త్ ఇష్యూస్ ఉండేది, నాకు కోల్డ్ ఎక్కువైపోయి సైనస్ అదంతా ఉండేది. దాని గురించి నేను క్లియర్ చేసుకోవడం కోసం జాయిన్ అయ్యాను. కానీ అవన్నీ నాకు 2 weeks లోనే క్లియర్ అయిపోయి బాగుంది. నాకు వర్టిగో అవన్నీ ఉండేవి నాకు బాగా, అసలు లేదు. ఇప్పుడు బాగుంది. నేను సాధనలో ఉన్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ జాయిన్ అయిన తర్వాత సాధన చేస్తున్నాను. చిన్నవన్నీ మామూలే. నేను ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి సార్ అన్నారు, ఆ చిన్నవి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అన్ని క్లియర్ అవుతూనే ఉన్నాయి. కానీ నాకు పెద్ద డ్రీమ్ ఉండేది, ఇల్లు కట్టుకోవాలని 20 ఏండ్లుగా. గురూజీ, మీరు ప్రతి క్లాస్ అటెండ్ అవ్వడంలోనే మీరు ఆశీర్వాదం చేయడం వల్ల మేము దాన్ని నేను ఫాలో అది కూడా భావించేదాన్ని నేను. గురువు గారి ఆశీర్వాదం ఉంది అని. అంటే నేను ఏ క్లాస్ లోనే ఇంతకు ముందు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడే జాయిన్ అవుతుంది. ఈ క్లాస్ లో నేను ఫస్ట్ జాయిన్ అయింది. ఇప్పుడు నేను ఇల్లు శంకుస్థాపన చేసుకొని ఇప్పుడు గోడలు కూడా లేసేస్తున్నాయి. గురువు గారు, చాలా ధన్యవాదాలు. కాకపోతే నేను డీప్ గా బాగా ఇన్వాల్వ్ అవుతున్నాను. గురూజీ, నమస్తే గురూజీ. అంటే నేను ఈ క్లాస్ జాయిన్ అవ్వక ముందు మీకు కాల్ చేశాను ఒకసారి ముందు. అప్పుడు కొంచెం అది ఎంత మైండ్ గానీ కొంచెం డిస్టర్బ్డ్ గా ఉండేది, చాలా డిస్టర్బ్డ్ గా ఉండేది. అంటే జాబ్ గానీ ఇన్నర్ ఫీలింగ్ గానీ. నేను డే 1 నుంచి గమనించాను. ఈ క్లాస్ జాయిన్ అయిన తర్వాత చాలా అంటే చాలా నెగిటివ్ థాట్స్ వచ్చాయి. అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవ్వకుండానే వేరే ఆలోచనలు చాలా వచ్చాయి అనమాట. కానీ డే 1 నుంచి చాలా గమనించుకున్నాను నేను. ఆ ప్రశాంతత అనమాట, లోపల ఏ ఆలోచనలు రావు. మనం ఇన్వాల్వ్ అయ్యి కూడా నేను కొన్ని అనుకునేవాను అనమాట. ఇంకా వేరే కూడా, అంటే జాబ్ గురించి కానీ ఇంట్లో అలా అవేవి రావట్లేదు అనమాట ప్రజెంట్. అని అఫర్మేషన్స్ చేస్తూనే ఉన్నాను, బయట అంటే అవి అయిపోతాను. అంటే నేను చెప్పట్లేదు, అంటే నేను ఈ అఫర్మేషన్ చెయ్యాలి అని నేనే అనుకోవట్లేదు, అవే అయిపోతుంది దాని అంతటా అదే. అది బాగా అనిపించింది నాకు. అంటే ఆ థాట్ అనేది నేను అన్వాంటెడ్ గా రావట్లేదు. అది బాగా అనిపించింది గురూజీ ఈ క్లాస్ లో నాకు. ఇంకా మేమేం చేస్తామంటే సీనియర్ సాధకులు అడుగుతారు మమ్మల్ని. మీకు తెలుసా, సీనియర్ సాధకులు ఉంటారు కదా మన వాళ్ళు, పాత నుండి సంవత్సరాల నుండి వచ్చేవాళ్ళు. మేము గ్యారంటీకి జాయిన్ అవుతామండి, ఈ క్లాసుల్లో జాయిన్ అవుతామంటే వాళ్ళని బాధ పెట్టైనా సరే జాయిన్ కానియం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మీరు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళు సీనియర్ కదా, వాళ్ళు ఇక ఉండబట్టలేక ఏదైనా కొత్త డౌట్లు అడిగారంటే మీరు డిస్టర్బ్ అవుతారని చెప్పి సీనియర్ సాధకుల్ని అస్సలు ఎలా చెయ్యం. వాళ్ళు ఇబ్బంది పడ్డా సరే, బాధపడ్డా సరే. అర్థం, మీరు ఫ్రీడమ్గా అడగడం కోసం స్వేచ్ఛగా ప్రశ్నలు అడగాలి, పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సీనియర్స్ ని అలో చేయం. కానీ ఇప్పుడు రేపటి నుండి లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ కండక్ట్ చేస్తాం. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మనకు గైడెన్స్ సెషన్స్ ఉంటాయి. గ్రూప్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మనం గైడెన్స్ సెషన్స్ కండక్ట్ చేసుకుందాం. టాపిక్ వైజ్ గా మళ్ళీ రివైజ్ చేసుకుంటే మీకు 1 month గట్టిగా గైడెన్స్ నేను ఇవ్వగలిగితే, గట్టిగా నేను గైడెన్స్ ఇస్తాను. మీరు ఏ అంశాలలో ఆగి ఉన్నారో ఆ అంశాలలో పూర్తి స్థాయిలో ఎదగాలి. ఎనర్జీ పరంగా ఎదగాలి, లౌకికంగా కూడా
ఆ అంశాలని అధిగమించే విధంగా మనం పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తాను. చక్కగా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. వారానికి ఒకసారో లేకపోతే 2 వారాలకు ఒకసారో ఒక గైడెన్స్ సెషన్ పెట్టుకుంటాం. మీరు డిస్కషన్ సెషన్స్ రోజు మీకు వీలున్న టైంలో మెసేజ్లు చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఏ రోజు డిస్కషన్ సెషన్ పెట్టుకుంటామంటే ఆ రోజు జూమ్ ఐడి ఇస్తాము. చక్కగా అందరూ డిస్కషన్ చేసుకోండి. అవి మీరు ఎంత బాగా విని మీరు ఎంత బాగా దాని మీద అనలైజ్ చేస్తారు, ఆ సబ్జెక్ట్ మీద ఎంత బాగా అనలైజ్ చేసి మీ జీవితంలో జరిగే అంశాలని అక్కడ కనెక్ట్ చేయండి. ఆ కాన్సెప్ట్స్ కి అక్కడ కనెక్ట్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇంత కథకి మూలం ఎక్కడుంది, ఇంత లా ఆఫ్ అట్రాక్షన్ కి మూలం ఎక్కడుంది అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం